ఆదరాతిశయము మంగళాశాసనము మంగళాశాసనము ఇతర విషయంగళిల్ அருச்சியும் ஆர்த்தியும் அனுவர்த்தன நியதியும் ஆஹார நியதியும் అనుకూల సహవాసముం ప్రతికూల సహవాస నివృత్తియం సదాచార్య ప్రసాదత్తాలే వర్ధిక్కుంబడి పణ్ణిక్కొండు ஓரக்கடவன் ఇప్పటి ఈ రీతిగా సర్వప్రకారత్తాలు అన్ని విధముల చేత నాశహేతువాన అహంకారతత్వం మనని నశింపజేయడానికి హేతువైన అహంకారమునకు అజరుడే కార్యమాన విషయ ప్రావణ్యతత్వం ఆ అహంకారం వలన కలిగేటువంటి విషయములందు ప్రీతి కలగడానికి వెళై నిలం తానాహయాలే వృద్ధి పొందే క్షేత్రం కానవడం చేత మనమే కదా, మనకే కదా అహంకారం కలిగేది. ఇతర విషయాల మీద భోగ్యత బుద్ధి కలిగేది. ఇలాంటివన్నీ వీటన్నిటికీ ఆస్కారం ఇచ్చేది ఎవరు? ఆధారమైనది మనమే. తాను అవడం చేత తన్నెక్కండ తనను చూసుకుంటే మనకి అపకారం చేసే వాటిని ఎలా చూస్తాం? మనం శత్రువు అని చూస్తాం కదా. ఇప్పుడు మనకు అపకారం చేసేది ఎవరో కాదు, మనమే కదా. కనుక మనని మనం ఎలా చూసుకోవాలి? శత్రువుని చూసుకున్నట్లుగా చూడాలి. అందుకనే ఆ రఘు సొన్నేరీలు అనుట్టిప్ప మనవాళ్ళ మామూలు వంటి వారు శ్రీయోజన భూషణ నుండి శ్రీయోజన భూషణాన్ని చెప్పడానికి వడచికారుడు, చెప్పేదాన్ని ఆచరించడానికి ఉన్నవాడు ఎవరో మన పూర్వాచారులు ఒక్కరు ఉంటే అత్తనే కాణులమే అంటారు కదా. తన్నైకండాలు తనను చూచుకుంటే శత్రువైకండా పోలేయం. శత్రువుని చూచినట్లుగా అంటే నిరంతర శత్రువు ఉన్నాడు అనగానే మనం భయపడుతూ ఉంటాం. ఎప్పుడేం చేసేస్తాడో వాడు మనని, ఎప్పుడేం చేసేస్తాడో అని. అలా మనం ఎప్పుడే అకృత్యం చేస్తామో, దేని ముందు వ్యామోహం కలుగుతుందో అని భయపడుతూ ఉండాలి. అది అవత్తుత్వ అర్థకరాన సంసారి హళైకండాలు కొందరు ఉంటారు. మన సంసారంలో ఉండేవాళ్ళు, వాళ్ళకి ఎంతసేపు అవే విషయాలు. మన దగ్గర కూడా వచ్చేది, ఆ విషయం విన్నావా, ఈ విషయం విన్నావా, ఇది బాగుంది ఒకసారి వెళ్ళొద్దామా, ఇలాంటివేవో అంటూ ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళు ఇప్పుడు ఈ దోషాలన్నింటినీ మనకి వర్ధిల్ల చేసేటటువంటి వాళ్ళు కనుక వారిని చూస్తే ఎలా ఉండాలి? సత్పత్తైకండా పోలేయం. పాముని చూస్తే అది ఎక్కడ మనని కాటు వేస్తుందో అని ఎలా భయపడతామో, అలా వీళ్ళు కూడా ఎక్కడ మన బుద్ధిని పాడు చేస్తారో, ఎక్కడ మనం సంసారంలో పడిపోయేలా చేస్తారో అని భయపడుతూ ఉండదు. అవద్దుకు నివర్తకరాన శ్రీ వైష్ణవుని హడెక్కండా ఇలాంటి భావనలు కలగకుండా పెద్దలు శ్రీ వైష్ణవులు వారితోటి సహవాసం చేశామనుకోండి, ఎప్పుడు వారు మాట్లాడినా భగవంతునికి సంబంధించిన మాటలనే మాట్లాడతారు తప్ప ఇతరమైన విషయములను గురించి చర్చించరు. గనక మనకు ఉండేటటువంటి జ్ఞానభక్తి వైరాగ్యములు పెంపొందడానికి ఉపయుక్తమైనటువంటి మాటలను చేతలను మాత్రమే కలిగి ఉంటారు. గనక అలాంటి వాళ్ళని చూస్తే ఏమనుకోవాలి? బంధుక్కడికండా పోలేయం. మన బంధువులను చూస్తే మనకు ఎలా ఆనందం కలుగుతుందో అలా ఆనందించవలేను. ఇక ఈశ్వరనికండా పరమాత్మని ఎలా భావన చేయాలి? పరమాత్మని
పితావై కండా పోలేయం. తండ్రిని చూస్తే ఎలా ఆనందాన్ని పొందుతామో, హితపరుడు, ఎప్పుడు మన మేలే కోరేవాడు, మనం బాగుండాలని కోరేవాడు కదండి ఆయన. కనుక కష్టమైన సుఖమైన ఆలంబనంగా ఉండేవాడు ఆయన. కనుక తండ్రిని చూస్తే ఎలాంటి ఆదరణ కలుగుతుందో, పరమాత్మను దర్శిస్తే అలాంటి ఆనందం కలగ. ఆచార్యని కండాల్, ఆచార్యులను దర్శిస్తే ఎలా ఉండాలి? పసీన్ సోద్దై కండా పోలేయం, పసియన్ సోద్దై కండా పోలేయం. ఆచార్యులు మనకి ఎప్పుడు పడితే ఇప్పుడు దొరకరుగా, ఎప్పుడో లభిస్తారు. లభించినప్పుడే వారి వలన మనం ఏం పొందాలో దాన్ని అంతా పొందగలగాలి. దాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ఎలా? పసియన్, ఆకలి కలిగినటువంటి వాడు, బాగా మిక్కుటమైన ఆకలితో ఉన్నవాడు, సోత్తై కండా పోలేం, అన్నాన్ని చూడగానే ఒకసారి మీద పడతాడు అన్నం. అంటే ఆకలి తీర్చుకోవడం కోసం మళ్ళీ దొరుకుతుందో దొరకదు. అలా ఆచార్యులు లభించినప్పుడు, వారి ఈ లోకంలో ఉన్నప్పుడు, మనకి దగ్గరగా ఉన్నప్పుడే కదా మన సందేహములను తీర్చి మనని మంచి మార్గంలో పెట్టేది. కనుక వారి యందు ఆకలి కలిగిన వాడు అన్నమునందు ఎంతటి ఆదరమును కలిగిన వాడై ఉంటాడు, అలా ఉంటాడు. శిష్యని కండ, ఇక ఆచార్యులు భాగవతోత్తములు, వారు కృపలే. శిష్యుని చూస్తే వారెలా ఉండాలి? అభిమత విషయత్తై కండా పోలేయం నెలై. ఇష్టమైనటువంటి వ్యక్తులను చూస్తే మనకు ఎలా ఆనందం కలుగుతుందో, ఏదో భార్య బిడ్డలు మరొకటి అలాంటి వాళ్ళని చూస్తే ఎలాంటి ఆనందం కలుగుతుందో అలాంటి ఆనందం కలగాలి. అంటే భార్య బిడ్డలు అంటే అలా అర్థం చేసుకో. భార్య అంటే నాకు మా ఆవిడంటే పడదండి అలా అనుకోవాలా అని అనుకోదు. అదే భార్య బిడ్డలు అంటే అందుకనే అభిమత విషయం చాలా అలా ఏమంటారు, ఈ కాలంలో వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు, పాలిష్డ్ అంటూ ఉంటారు. ఏదో చాలా గౌరవవంతమైన భాష. అభిమత విషయం అంటే భార్య అనండి, కానీ భార్య అని అనరు ఎక్కడ. ఎప్పుడైనా చెప్పాల్సి సాధారణంగా అభిమత విషయం అంటూ, అంటే ఇష్టమైన విషయము అని. అలా ఇష్టమైన వాళ్ళని చూస్తే మనకి ఎంత ప్రీతి కలుగుతుందో, శిష్యుని చూస్తే అంత ప్రీతి కలుగుతుంది. భగవద్ విషయాన్ని అనుభవించడానికి వీరితో పాటుగా భాగస్వాములే ఉండేవాళ్ళు వాళ్ళే. ఆ ఆనందాన్ని అనుభవించడానికి భాగస్వాములే ఉండేవాళ్ళు వాళ్ళే. కనుక వాళ్ళని ఎలా తలంచుకొని అహంకార అర్ధకామంగళ్ మూండ్రు, అహంకారము, అర్థము, కామము, ఈ మూడు అనుకూల పగ్గల్ అనాదరత్తయ్యం. ఈ మూడు మనకి ఏం కలుగు చేస్తాయి? మరి ఇప్పుడు అవతలవాడు మనం అంటే చాలా ప్రేమ కలిగిన వాడై ఉంటాడు, మన మేలు కోరేవాడై ఉంటాడు, కానీ ఆయన వల్ల మనకి ఒక పైసా కూడా లాభం ఉండదు. ఈ లాభం మీదే దృష్టి ఉన్నటువంటి వాడుగా ఈయనతో మనం మాట్లాడితే మనకి ఏం లాభం? వద్దు. ఆయన పాపం వాళ్ళు మన దగ్గరకు వచ్చినా వాళ్ళని తృణీకరించేటటువంటి ప్రమాదం కలుగుతుంది. అనుకూల భక్తం మనకి భగవత్ సంపద, భగవద్భక్తి పెరగడానికి ఉపకరించేటటువంటి వాళ్ళైనటువంటి వాళ్ళ పట్ల అనాదరాన్ని కలిగిస్తుంది. ఎందుకని? ఇంకో వీటి మీద ఉండే ఆశ వలన, ఈ అర్థమో మరొకటో వాటి వలన ఉండేటటువంటి ఆశ. అనుకూల బగ్గల్, ప్రతికూల బగ్గల్, ప్రావణ్యత్తయ్యం, అది ఊరుకోదు. వీడి వలన ఏమైనా ప్రయోజనం కలిగిన వాడు మంచివాడు కాదయ్యా, వాడికి మీరంటే పడకపోయినా పర్వాలేదండి, మన అవసరం తీరుతుంది కదా, మనకేదో ఇస్తాడు కదా అంటే ఇంక వాడు వెనకాల పెడతాడు. వాడికి నిస్సాకారమే, వీడంటే ఇష్టం ఉండదు, గౌరవం ఉండదు, ఉండకపోయినా సరే వెనకాల పెడి తిరుగుతుంది. అలా తిరిగిలా చేస్తుంది. ఈ అర్థం మీద, కామం మీద ఉండే ఆశ, ఈ అహంకారం ఏం చేస్తామనని ప్రతికూల పగ్గల్, ప్రతికూలురైనటువంటి వాళ్ళు, అది ప్రమాదకరమే. వాడితో సహవాసం కొన్నాళ్ళు మనం వాళ్ళలా మారిపోతే చెడిపోతుంది. అయినా సరే వీటి మీద అభిమానంతో ప్రావణ్యత్తయ్యం, వాళ్ళ యందు ప్రేమని, ప్రీతిని, ఉపేక్షిక్కుమవర్బగ్గల్, అపేక్షయం చూస్తూ అవతలి వాళ్ళు ఈసడించుకుంటున్నా సరే వాళ్ళ మీదే ప్రేమతో వాళ్ళ వెనకాల పడి తిరుగుతూ ఉంటారు. తిట్టారనుకోండి, ఒరే ఏమిట్రా నీకు బుద్ధి లేదా, ఆవిడంత తిరుగుతుంటే ఎందుకురా గమ్మంలో పడి ఉంటావు అని పక్కవాడు ఎవడైనా చెప్పినా నా మీద ఎంత ప్రేమ లేకపోతే నన్ను తిరుగుతుంది అనుకుంటాడు. అలాగే అంటాడు. అది చూస్తూ ఉంటాం మన నాటకాల్లో, చింతామణి నాటకం మరొకటి ఇలాంటి అట్లా చూస్తూ ఉంటాం కదండి. కనుక ఏం చేస్తుంది ఇది? ఈ కామం, అర్థం ఇవన్నీ కూడా
మనని ఉపేక్షించే వాళ్ళ పట్ల మనకి అపేక్ష, వాళ్ళు తిట్టే కొద్దీ ప్రేమ పెరిగిపోతుంది. అపేక్షయం పిరపిక్తం, వీటన్నిటినీ కలిగిస్తాయి. ఏవి? అహంకార అర్ధకామములు వీటినన్నిటినీ కలిగిస్తాయి అని అంజీ భయపడి. ఆత్మగుణంగళ్, ఇక మంచి గుణములు ఆత్మగుణములు. నమ్మాலும் పిరరాலும் పిరప్పిత్తు కొళ్ళవన్నాడు. మనం ఏదో ఆత్మగుణాన్ని తెచ్చేసుకుందాము, మంచి గుణాలు అంటే వచ్చేయవు. మన వాళ్ళు ఎవడైనా అప్పు అరువు ఇస్తే వచ్చేయవు. ఈ ఆత్మగుణాలు మన వలన కలగవు, ఇతరుల చేతన కలిగింపబడవు. మరి ఎలా కలుగుతాయి ఆత్మగుణాలు? సదాచార్య ప్రసాదం అడియా. ముందు ఆచార్యులు మనని కటాక్షిస్తే వీడు బాగుండాలి, వీడు బాగుపడాలి, స్వామి వీడిని కటాక్షించే బాధ్యత నీదే అని ఆచార్యులు మనని గురించి మంచిగా తలుచుకుంటారు. మనసులో అనుకుంటే పరమాత్మకు చెప్పినట్టు. దాని వలన పరమాత్మ వీడు ఆచార్య కృపాపాత్రుడు కనుక వీడు మనం కాపాడాలనుకుని ఆయన కటాక్షం వాడి మీద పడు. అందువలన సదాచార్య ప్రసాదమడియాహవరుహిర, సదాచార్యుల అనుగ్రహం కారణంగా వచ్చేటటువంటి భగవత్ ప్రసాదత్తాలే, భగవద్ అనుగ్రహం వలన పిరకు మత్తానై ఎందు తుణి కలుగుతాయి, అంతే పుట్టాలి అంతే అని నమ్మి ఉండి, భగవద్ అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ కలగాలి అని నమ్మి ఉండి. దేహయాత్రയിൽ ఉపేక్షయ్యం, ఒక యాత్ర అంటే ఉపేక్ష, ఒక యాత్ర అంటే అపేక్ష. దేహయాత్రయల్ ఉపేక్షయం, రేపు ఏం చేసుకుందాం, ఎల్లుండి ఏం చేసుకుందాం, రేపు ఎక్కడికి వెడదాం, ఎల్లుండి ఎక్కడికి వెడదాం, ఇలాంటి విషయాలు ఈ దేహానికి సంబంధించినటువంటి, దేహాన్ని నడుపుకునేటటువంటి విషయానికి సంబంధించి ఉపేక్ష, దాని మీద పెద్ద ఆసక్తి లేకుండా ఏదో నడుస్తూ ఉంటుంది, నడవాలి కనుక అంతే. దాని మీద పెద్ద ఉపేక్ష లేకుండాను. ఆత్మయాత్రയിൽ అపేక్షయం, ఈ ఆత్మ ఎప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి అనంత ఆనందమునకు కందమైనటువంటి పరమాత్మ ధామాన్ని పొందుతుందా? కొళ్ళుం కాలం ఎన్నం గురుహాదో ఇత్యాదిగా ఆడవారులు అభిలషించినట్లుగా పరమాత్మని పొందే సమయం ఎప్పుడో కదా అని దాని యందు అపేక్ష, దాని యందు కోరిక, ఈ రెండూ ఉండాలి. అపేక్షయ్యం ప్రాకృత వస్తుక్களில் భోగ్యతా బుద్ధి నివృత్తియం, ప్రాకృతములైన ప్రకృతికి సంబంధించినటువంటి విషయముల యందు భోగ్యతా బుద్ధి లేకుండుట. దేహధారణం పరమాత్మ సమారాధన సమాప్తి ప్రసాద ప్రతిపత్తి. మనం ఆహార స్వీకారం ఎందుకోసమని? శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. పరమాత్మ కైంకర్యం చేయాలంటే శరీరం ఓపికగా ఉంటేనే కదా కైంకర్యం చేయగలుగుతాం. అందుకోసమని ప్రసాదాన్ని స్వీకరించడం, దేహాన్ని ధరించడానికి అవసరం కనుక. మరొకటి పరమాత్మ సమారాధన సమాప్తి. పరమాత్మ యొక్క ఆరాధన ఎప్పుడు పూర్తవుతుంది? పరమాత్మకు ఆరాధన చేసి పెరుమాళకు నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ నైవేద్యాన్ని మనం ఆరగించాలి. పరమాత్మ ఆయన మనం నైవేద్యం పెడుతున్నాం అండి, ఎలా పెట్టేసినా పర్వాలేదు, ఆయన చూస్తాడా, ఏం తెలుస్తుందా? తర్వాత మనం ఏమైనా దానికి మరమ్మతులు చేసుకుందాం అంటే కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే ముందు పెరుమాళికి నైవేద్యం పెట్టేస్తారండి. పెరుమాళికి నైవేద్యం పెట్టేది ఏమిటి? వేడి వేడిగా కాలుతూ ఉండే అంతే, దాని మీద వేస్తే నేర్చుక్కో, ఏదో ఇంత బెల్లం పిసరో, పూర్వకాలం అవన్నీ, ఇప్పుడు బెల్లాలు కూడా ఇంట్లో ఉండలేదు, బెల్లం పిసరో వేసి నైవేద్యం పెట్టాడు. ఆ తర్వాత వీళ్ళు వేపుళ్ళు కూరలు పచ్చళ్ళు చేస్తారు. అలా చేసుకోండి. కనుక పెరుమాళ్లకు ఏం సమర్పిస్తామో అదే మనం తినాలి. కనుక పెరుమాళ్ళకి సమర్పించినప్పుడే నువ్వు ఎన్ని చేయదలుచుకున్నావో అన్ని వెరైటీలు చేసి ముందు పెరుమాళ్ళకి సమర్పించు. పెరుమాళ్ళు తినడు కదండి, మనం కదా తినేది, కనుక మన కోసం తర్వాత చేసుకుందాం అంటే పెరుమాళ్ళు ఆరగిస్తాడు. ఆరగించడానికి అయ్యేవారు చెప్పు, ఆరగిస్తాడు. ఎలా ఆరగిస్తాడు? పరమాత్మ
దాసస్య జిహ్వాయ, భక్తుల యొక్క నాలుక పైన తానుండి ఆ రసములనన్నిటినీ భగవానుడు గ్రహించును. కనుక స్వీకరిస్తాడు ఆయన. మరి ఆ శేషాన్ని మనం పుచ్చుకోవాలిగా, పుచ్చుకుంటే కానీ ఆరాధన పూర్తి కాదు కదా. కనుకనే శిష్టులైన పెద్దలు ఇళ్లలో మనం గమనిస్తూ ఉంటాం. ఎప్పుడైనా వారు సాపాటు చేసినప్పుడు ఒకవేళ ఆ రోజు చక్కగా పాకం కుదిరింది అనుకోండి, ప్రసాదం ఏమనాలి, ఇవాళ ప్రసాదం బాగుందో అనకూడదు ఇంట్లో ఆవిడతో. ఏమనాలి, పెరుమాళ్ళు తిరుప్పవళ భోగ్యముగా ఆరగించినారు అన్నారు. పెరుమాళ్ళు స్వీకరించడానికి చాలా ఆనందజనకంగా ఉండేలా ఆరగించారు. ఆయన అంత భోగ్యంగా ఆరగించడం వలననే ప్రసాదమునకు ఈ భోగ్యత కలిగింది, మనం ఉండడం వల్ల కాదు అని భావన చేయాలి. కనుక భగవద్ ఆరాధన ఆయన ప్రసాద స్వీకారంతో కాని ముగియదు. కనుక పరమాత్మ సమారాధన సమాప్తి, పరమాత్మ యొక్క ఆరాధన సమాప్తి ప్రసాద స్వీకారంతో అవుతుంది అని ప్రసాద ప్రతిపత్తి అని ప్రసాదాన్ని స్వీకరించాలి. కానీ నా శరీరాన్ని పెంచుకోవడానికి నేను ఆరగిస్తున్నాను అని అనుకోకూడదు. ఎంగిర బుద్ధి విశేషము, ఏదైనా భావోహి భావకారణం, భావనే. ఆ భావన ఉన్నవాడు తింటాడు, పుచ్చుకుంటాడు, లేనివాడు భుజిస్తాడు. భుజించడం సమానమే, కానీ ఆ భావనని బట్టి పుణ్యమ పాపం అనేది ఆధారపడి ఉంటుంది. కనుక అలాంటి బుద్ధి విశేషము, అలాంటి ఆలోచన విశేషాన్ని కలిగిన వాడి ఉండుతాడు. తర్వాత తనకొరు ఆపత్తు క్లేశం ఉండానా, తనకి ఏదైనా క్లేశం కష్టం కలిగింది అనుకోండి, కర్మఫలం ఎంరాగల్ కృపాఫలం ఎంరాగల్ పెరక్కం ప్రీతియం. మనకి ఒక ఆపద క్లేశం కష్టం కలిగితే ఏమనుకోవాలి, అది చూడాలి. కష్టం వచ్చినప్పుడు అది దేవుడికి దయలేదండి. రోజు సహస్రనామం చదవకుండా నేను పాలు కూడా తాగనండి, కానీ ఏమిటో నాకే కష్టాలని అది దేవుడికి దయలేదండి అంటూ ఉంటారు కదండి, వింటూ ఉంటాం కదా. కనుక మరి భగవంతుడు ఏం చేస్తాడు, మనం అన్నీ చేసుకున్నాడు. భగవంతుడు ఏం చేస్తాడు, ఏమనుకోవాలి, కష్టం వస్తే కర్మఫలమెన్రాదలు. కర్మఫలం మనం ఎప్పుడో చేసాం కర్మ, అది మనకి ఇవాళ మన గుర్తుండి ఉండొచ్చును, మనం మర్చిపోయి ఉండొచ్చును, ఈ జన్మలోది లేదా పూర్వ జన్మలో చేసింది అయినా ఉండదు. మరి ఆ కర్మ చేసిన తర్వాత కర్మ ఫలాన్ని అనుభవించాలి కదా. ఎలాంటి విత్తనం వేస్తే అలాంటి మొక్క వస్తుందండి. కనుక సుఖానికి ఉపయుక్తమై పని చేస్తుంటే సుఖం కలుగుతుంది, దుఃఖం కలిగించే పని చేస్తుంటే పూర్వం దుఃఖం కలుగుతుంది, పాప ఫలం కదా. కనుక అది కర్మఫలం. మనం కర్మ చేసుకున్న తర్వాత అనుభవించాలిగా. దీనికి మరొకళ్ళలో నిందించడం ఎందుకు? చంటి పిల్లవాడు పడ్డాడు అనుకోండి, కొంచెం తల్లిని కొడుతూ ఉంటాడు, వాడు పడి తల్లిని కొడుతాడు. అలా మనం కష్టాలు అనుభవించి భగవంతుడు తిరుగుతూ, మేలు కలిగింది అనుకోండి, మనకైనా లాభం కలిగితే భగవంతుడు వెళ్ళదు. ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చానండి నేను అదంతా మననే ఉండాలి. కష్టం కలిగితే మాత్రం భగవంతుడికి చేయలేదు. అలా ఉండకూడదు. కర్మ ఫలం ఎన్రాదు. మనం చేసుకున్న కర్మ ఏనాడో చేసుకున్న కర్మ ఈనాడు అనుభవిస్తుంది అనైనా అనుకో. కర్మఫలం ఎన్రాదు లేదా కృపాఫలం ఎన్రాదు. ఇంకా కొంచెం పై స్థాయికి వెళితే కష్టం వస్తే భగవంతుడికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆహా, భగవంతుడికి నా మీద ఎంత దయ, దయ ఎందుకయ్యా నీ మీద, భగవంతుడికి వ్యాఖ్యానం వివరిస్తుంది. ఆయన కటాక్షం ఎంచేత, మరి కర్మలు ఉంటే మనం పరమాత్మ సన్నిధానానికి వెళ్ళలేం కదండి. కర్మలు తీరిపోవాలి కదా. కర్మలు తీరాలంటే మరి ఇలా కష్టాలు అనుభవిస్తే కదా కర్మలు తీరుతాయి. అంటే భగవంతుడు ఆరు అరవణిత్తానా అంట. అలా నది ప్రవహించి వస్తూ ఉన్నప్పుడు ఇంకా మన దగ్గరికి రాలేదు, ఆ ముందు చేలోకి ఎక్కడికోవచ్చు. కానీ ఈ చేలో అప్పుడే నేల చల్లబడ్డం, అది కొంచెం తడిగా తగ్గడం, ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. అలా ఈ క్లేశాలను మనం అనుభవిస్తున్నాం అంటే కర్మలన్నీ గబగబా భగవంతుడు చెల్లించేస్తున్నాడు. కనుక ఆయనకు పొందే సమయం దగ్గరైంది. భగవంతుడికి ఎంత అనుగ్రహం. ఇంకా ఇంకా అనేకమైన భావం. కానీ కృపాఫలం ఎన్రాదల్ పిరగ్గు ప్రీతియం, కలిగేటటువంటి ప్రీతి స్వానుష్ఠానత్తు సాధనత్వ వృత్తియం.
తాను ఆచరించేవన్నీ ఇది నాకేదో మోక్షాన్ని ఇస్తుందనిక. పరమాత్మయే మోక్షాన్ని ఇచ్చేవాడు. ఇది ఉపాయం కాదు. ఇది భగవంతుణ్ణి ఉపాయంగా పట్టినవాడు వర్తించాల్సినటువంటి విధానం తప్ప ఇది ముక్తి ప్రాపకం అని అనుకోకూడదు. భగవంతుడే ఇది ఉపాయము అనే బుద్ధి లేకుండుట. విలక్షణరుడయ జ్ఞానానుష్ఠానంగళి వాంఛయ్యం. పెద్దలు ఎవరినైనా మనం సేవించినప్పుడు వాళ్ళ ఆచరణం ఎలా ఉంది దాన్ని చూసి మనం కూడా ఇలా ప్రవర్తించాలి అని తెలుసుకోవడానికి వాళ్ళ యొక్క అనుష్ఠానం అది చూడాలి. దాని తెలుసుకోవాలనే కోరుకుండాలి. ఉహందరుడిన నిలంగళి ఆదరాతిశయం. పెరువాళ్ళు చాలా ఆనందంగా వచ్చి వేంచేసి ఉండే దివ్య దేశముల యందు అంటే పరమాత్మ యొక్క అర్చ విశేషం. వాటి యందు ఆదరాతిశయం ఉండాలి, ప్రీతి విశేషం ఉండాలి, మంగళాశాసనము వాటికి మంగళాశాసనం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు మనం తీర్థగోష్ఠిలో శ్రీరంగశ్రియం అనుపమా అనుదినం సంవర్ధయ. ఇది భగవద్ రామానుజులు అంటే అక్కడ వారు చెప్తుంటారు మనకి. తిరునారాయణపురంలో 12 సంవత్సరాలు ఎంబెరుమానార్లు వేయించేసి ఉన్నారు కదండి. ఉన్నట్టు వారికి శ్రీరంగాన్ని ఎడవాసినటువంటి మనస్సు ఖేదం ఉండేది. అది తీరడం కోసం అక్కడ మరి ఏదో కుదరని పరిస్థితులలో కదా అక్కడ వారు వచ్చేసింది. అది బాగుండాలి, బాగుపడాలి అని కోరికతో తిరునారాయణపురం పెరుమాళ్ళు అంటే తిరునారాయణ కదా, ఆయన శ్రీరంగశ్రీయం అనుపమా అనుదినం సంవర్ధయ. శ్రీరంగశ్రీని ఎప్పుడూ పెంపొందజేస్తూ ఉండు పరమాత్మ. ఈయన తిరునారాయణపురంలో ఉండి శ్రీరంగశ్రీ బాగుండుగా కానీ అనడం ఏంటి అంటే అన్ని దివ్య దేశాలకి మూలస్థానం రంగనాథుడు. ఈ పెరుమాళ్ళందరూ కూడా, ఈ దివ్య దేశాల పెరుమాళ్ళందరూ కూడా రాత్రి అయ్యేటప్పటికి ఎక్కడికి చేరిపోతారంటే రంగనాథుల్లో చేరిపోతారు అని సంప్రదాయం ఏమిటి. రంగనాథునిలో చేరిపోతారు. సరిగా సుప్రభాతం పాడే సమయానికి తిరువేంకటముడయాన్లో చేరి ఉంటారు. బాలభోగం సమయానికి కాంచీపురానికి చేరతారు. ఎందుకని కంచి ఇడ్లీ అంటే పెద్ద ప్రసిద్ధి కనుక కాంచీపురం చేరతారు. చాపాటు సమయానికి పూరి జగన్నాథం చేరతారు. మళ్ళీ రాత్రి పడుకునే సమయానికి మళ్ళీ శ్రీరంగం వచ్చేస్తారు, రంగనాథుడి వరకు చేరిపోతారని కదా సంప్రదాయం. కనుక అది మూలస్థానం. అది బాగుంటే మిగతాను. ఇప్పుడు వేరు బాగుంటే చెట్టు బాగుంది, శాఖలు బాగుంది. కనుక వేరు లాంటిది మూలస్థానం శ్రీరంగం. కనుక అక్కడ మంగళాశాసనం, దివ్య దేశానికి మంగళాశాసనం చేయుట. ఇది భగవద్ రామానుజులు ఆచరించి చూపించినటువంటిది కదండి. కనుక యుగంధరుడైన నిలంగడి పరమాత్మ ఆనందంగా చేసి ఉన్న దివ్య దేశములే యందు ఆదరాతిశయము ప్రీతి విశేషం మిక్కిలి ప్రీతి. ఆ పెరుమాళికి ఎప్పుడు మంగళాశాసనం చేయుట. ఇతర విషయంగడి ఆరుతి ఇతరములైన విషయములైన ప్రీతి లేకుండుట, విరక్తి ఉండుట, భగవాన్ని పొందవలెనను ఆర్తి ఉండుట, అనువర్తన నియతియు ఆయనను సదా అనుసరిస్తూ ఉండడము అనే నియమం. నియతి అంటే నియమం. ఎప్పుడు వారిని అనుసరిస్తూ ఉండుట. ఆహార నియతి, ఆహారం విషయంలో నియమ నిబంధనలను పాటించుట. అనుకూల సహవాసము, ఈ సంప్రదాయానికి ఈ పద్ధతులకు అనుకూలంగా ఉండేవారితో సహవాసము చేయుట. ప్రతికూల సహవాస నివృత్తి, ఈ చింతనలేవి ఈ స్వభావాలేవి లేనివారు ప్రతికూలురైన వారు వారితో సహవాసమును మానివేయుట, లేకుండా ఉండుట. సదాచార్య ప్రసాదత్తాలే ఇవన్నీ సదాచార్యుల అనుగ్రహం వలన వర్ధిక్కుంబడి పణికొండు పోరక్కడవన్. ఇవి అంతకంతకు వృద్ధి చెందేలా చేసుకుంటూ ఉండాలి. ఇది ప్రపన్నుడైనటువంటి వాని యొక్క దినచర్యా క్రమము.
ఇక వ్యాఖ్య. ఇప్పటి ఈ రీతిగా అంటే ఇంతవరకు చెప్పినటువంటి రీతిగా అని దాన్నంతా పరామర్శిస్తుంది. సర్వప్రకారత్వాలు నాశహేతు ఆహయాలు అహంకారార్థకం తాను వీటిని కలిగించడం ద్వారా విషయములు ఎందుకు ప్రావణీకరణ ద్వారా నాశనానికి హేతు అవడం. సర్వప్రకారత్వాలు అన్ని విధముల చేత నాశనమునకు హేతు అవడం అంటే స్వరూపేణ ముడిత్ మన స్వరూపం మనం తెలుసుకోకుండా నశించేలాగా చేయడం. భాగవత విరోధత్తై విదైత్తు ముడి భాగవత విరోధం అనే విత్తనాన్ని నాటి నశింపజేయడం. భగవల్లాభ విరోధియాయం ఇలా చేయడం అనేది భగవంతుని పొందడానికి విరోధి అయి ఉండి ఎల్లప్పటియాలు అన్ని విధముల చేత మనని ఉన్నవాళ్ళని లేనివాడుగా మార్చాడు. ఉపనిషత్తు చెప్పిందిగా అసన్నేవ ఉన్నా లేనివాడితో సమానమేనండి. అసన్నేవ సుభూతి అసద్బ్రహ్మేది వేదతే అస్థి బ్రహ్మేది చేద్వేద సంతం ఏనం తతో విదుహు తైత్రి అని చెప్పింది కదా. అలా లేనివాని వలనే అయిపోతాడు వీడు అన్నారు కదా. అలా అసన్నేవా ఎన్గిరబడియే அசத்கல்பமாம்படி ஸ்வரூபத்தை ఉరువడియ పణ్వం అదాయి ఇరుక్కై స్వరూపాన్ని రూపం కనపడకుండా నాశనం అయిపోయేలా చేసేటటువంటిదై ఉండడం వలన అహంకారం అహంకారం అంటే ఏమిటి? అహంకార అర్థకామ దేహాత్మాభిమాన రూపమాయ ఒక అహంకారం అంటే శరీరమే నేను అనుకునుట. ఒకవేళ అంతకంటే తెలిసిన దేహాతిరిక్త ఆత్మ విషయത്തിൽ స్వాతంత్ర్యాభిమాన రూపమాయ శరీరం కంటే ఆత్మ వేరని తెలిసినా నేను స్వతంత్రుణ్ణి అని అనుకోవడం. అహంకారం అనేది రెండు రకములు. నేను అంటున్నాం కదా. అది இரண்டு வகைப்பட்டிரை இருப்பது ரெண்டு ரகாలుగా ఉంటుంది. ఇవ్వడத்தில் అవి ఇరండం చేర చొల్లుகிறது. ఆ రెండింటినీ చెబుతున్నారు ఇక్కడ అహంకార అనే శబ్దం. అతనుడే కార్యమాన అహంకారం కలగడం వలన శరీరం నేను అనుకోగానే శరీరానికి ఏవో సుఖం కలిగించేవి కొన్ని ఉంటాయి కదండి విషయాలు, వాటి మీద ప్రీతి కలుగుతుంది కదా. కనుక అతనుడే కార్యమాన అందువలన అది చేయిస్తుంది అహంకారం. ఏమిటి? విషయముల మీద ప్రీతిని కలిగేలా చేస్తుంది. ఆ విషయ ప్రావణ్యం దేహాత్మాభిమానము, దేహమే ఆత్మ అనే అభిమానము, స్వాతంత్ర్యాభిమానముమే నేను స్వతంత్రుని అనే అభిమానమే విషయంగళై స్వభోగ్యత్వేన విరుంబుహైకు మూలమాహయాలే. శరీరమే నేను అనుకోగానే శరీరానికి సంబంధించినటువంటి విషయములు నాకు భోగ్యములు అనేటటువంటి భావనను కలిగిస్తుంది. నేను స్వతంత్రుణ్ణి అనుకోగానే స్వతంత్రుణ్ణైన నా భోగం కోసం ఈ విషయాలు అనేటటువంటి అంటే విషయములందు ప్రీతి విశేషాన్ని కలుగజేస్తుంది. అందుచేత విషయ ప్రావణ్యతై విషయములందు ప్రీతి కలగడం అనే దాన్ని అహంకార కార్యం, అహంకారం చేత చేయబడే పని అది. దానివల్ల కలిగేది అహంకారం చేత పుట్టింది. విషయ శబ్దత్తాలే విషయ శబ్దం చేత అనుకూలమాகவும் ప్రతిమాకూలమాகவும் சொல்லப்பட்ட వెనుక అనుకూలంగాను ప్రతికూలంగాను చెప్పబడిన విహిత నిషిద్ధ రూప విషయద్వయత్తయ్యం సొల్లుహరు. నిహితములైన విషయములో నిషేధింపబడినటువంటి విషయములో వాటన్నిటి యందు ప్రావణ్యాన్ని కలుగజేస్తుంది. అలా కలుగజేయడానికి కారణం విళైనలం తానాహయాలే, వాటికి ఉత్పత్తి స్థానము తానగుట చేత. ఇవి ఇరండుக்கும் జన్మభూమి, ఈ రెండిటికి జన్మభూమి భగవత్ స్వరూప తిరోధానాదిహడై
పన్నక్కడవ భగవంతుని స్వరూపమును మనకు తెలియకుండా కప్పివేసేటటువంటిదైన గుణత్రయాత్మక ప్రకృతి పరిణామ రూపమాయ్ గుణత్రయాత్మకమైన సత్వరజస్తమో గుణములనే మూడిటితో కూడినటువంటి ప్రకృతి. ఆ ప్రకృతి పరిణామమే ఈ శరీరం అంటే ఏంటి? ప్రాకృతం. ప్రాకృతం అంటే ప్రకృతి చేత చేయబడినది, ప్రకృతికి సంబంధించినది కనుక ప్రాకృతము అన్నారు కదా. కనుక అలా ప్రకృతి పరిణామ రూపమా ప్రకృతి యొక్క మార్పే తానైనటువంటిదై స్వకర్మ విశేషారబ్ధమాయిరిక్కిర తన కర్మ విశేషం చేత ఆరంభింపబడినది. శరీరంలో వస్తుంది మనకి. అలా ఉండేటటువంటి శరీర విశిష్టనాన తానాహయాలే, శరీరంతో కూడిన తానే ఇవన్నీ చేయడానికి హేతు అవుతాడు గనక కర్మానుగుణమాహ కర్మలకు అనుగుణముగా రజస్తమస్సుక్కడాలే రజోగుణం తమోగుణం చేత కలంగవడిక్కుం శరీర విశిష్టతయాలే అలా కలగుడు వడేలా చేసేటటువంటి శరీరంతో కూడి ఉండడం చేత మతిమయం గురదడిపోయి మతి కాస్త భ్రంశం చేయి. తానల్లాద దేహத்தை தானாக తాను కాని శరీరమును తానుగాను తనక్కురియదల్లాద తనలై తనక్కురియనల్లాద తనలై తనకు తాను ఉపయోగపడదగిన వాడు కాడు కదా. అలాంటి తనను స్వతంత్రనాగం నా కోసం నేను స్వతంత్రుణ్ణి అని అభిమానిపదము అభిమానించేది తనకు అనర్థకరమైన విషయంగళిలే తనకు అనర్థమును కలిగించేటటువంటి విషయములయందు అత్యాదరత్తై పండుగదాంబడి పండుగదామవన్ తానే ఈరే మిక్కిలి ఆదరించేటువంటి తానే కదా. అంటే తనను చూస్తే తన్నై కండా తనను చూచినట్లయితే ఇప్పటి ఈ రీతిగా అనాది కాలం పోందావనాయి అనాది కాలం నుంచి ఇలా శరీరంతో సంబంధం కలిగి వస్తున్నాడుగా. இப்போதும் அதுக்கு యోగ్యమాన శరీర విశిష్టనాయిరిక్కిర తన్నై దర్శిద్దాల్. ఇప్పుడు కూడా ఇంకా ఏదో ఒక జన్మ శరీరంతో ఉన్నాడుగా. ఈ శరీరం మాత్రం పాపాలు చేయించదనేటి కనుక తనను చూచినట్లయితే ఏమనిపించాలి? கொன்றல்லது விடேன் என்று சாயுதனாய் பற்கவித்திரியும் சத்ருவை கண்டா போலே குடல் கரித்து తనకు నాశకనాహ నిனைத்து. ఈ శరీరాన్ని చూసుకుంటే కష్టం, మరి దీనికి అధికారి దొరకడం కష్టమే. అద్దం ముందు నిలబడితే మనకి ఎంత ఆనందం కలుగుతుంది మనం చూసుకుంటే. కానీ ఈ శరీరాన్ని చూస్తే ఎలా ఉండాలి? ఆనందించడం కాదు, ఆయుధాన్ని ధరించి కోపంతో పళ్ళు కొరుకుతూ నిన్ను చంపకుండా విడిచిపెట్టను కొన్నల్లది విడే నిన్ను చంపకుండా విడిచిపెట్టనని వచ్చే శత్రువుని చూడగానే ఒక్కసారి మనసులో లోపల కడుపులో గుబులు రేగి ఎలా భయపడిపోతూ ఉంటాము, మన శరీరాన్ని చూసుకుంటే అలా భయపడుతూ ఉండవలేను. ఇది కనుక ఏమంటున్నారు? కొన్రల్లది విడే నేను చంపకుండా విడిచిపెట్టను అని సాయుధానాయ్ ఆయుధాన్ని ధరించిన వాడై పల్కవ్వి తిరియం పళ్ళు కొరుకుతూ తిరిగేటటువంటి శత్రువై కండా పోలే శత్రువును చూచిన రీతిగా కొడలు గరిద్దు అంటే లోపలంతా భయంతో బెదిరిపోయి కడుపు అంతా లోపల బెదిరిపోయి కరిగిపోయి తనకు నాశకమానావనాహన తనకు నాశకుడైనటువంటి వాడు అని తలుచుకుంటాం. తాంగులుడయ తమ యొక్క ఉక్తి వృత్తిహళాలే తమ మాటలు తమ చేతలు వీటి వలన దుర్వాసనయ్యి కిడప్పి మనకి ఇంకా ఇంకా చెడు వాటి యందు ప్రీతిని అంకురింపజేసి అంటే పెంచి అహంకారాదిహళై అహంకారాదులను మేన్మేల్ వడరుంబడి పన్ను ఇంకా ఇంకా నీకేం లోట్రా నువ్వే సామాన్యుడువా ఇలాంటి కబుర్లేవో చెప్పు ఇంకా ఇంకా పెరిగేటటువంటి రీతిగా చేసే
తదుభయవశ్యరాన వాళ్ళు అలాంటి వాళ్ళు అహంకారానికో వాసనకో వస్తువులైనటువంటి సంసారిహళై కండు సంసారిహళై కಣ್ಣెదిరే సంసారులను కంటెదుట చూచినట్లయితే అణుహిల్ మేల్ విడుందు అళ్ళికొళ్ళు మనమేమైనా వీళ్ళ కొంచెం అనుకూలంగా సమీపించామా వీళ్ళు మన మీద పడి మనని కబళించేస్తారు. అతి క్రూరమాన అని కనబడితే వచ్చి మీద పడేసి మింగేసేటటువంటి అతి క్రూరమైన సత్పత్తై కండా పోలే అంజి. పాముని చూస్తే దగ్గరికి పెడతామా దూరంగా అలా భయపడి నెడుంగి పిర్కాలిత్ ఎడమయి వెనుకడుగు వేసి అంటే వాడితో సంఘం లేకుండా ఉండాలని ఇవர்கள் எனக்கு బాధకర్ என்று நினைத்து వీళ్ళ వల్ల మనకి ఉపకారం లేదు, వీళ్ళు మనం బాధించేవాళ్ళే అని తలంచుకొని தங்களுடைய ఉపదేశ అనుష్ఠానంగా ఇరండాలు తమ యొక్క ఉపదేశం చేత ఆచరణం చేత రెండిటి చేత అహంకారాదీహళిన్ దోష దర్శనத்தை పండివి. అరే నాయన ఇప్పుడు అహంకరించకూడదు సుమా, ఇది చాలా ప్రమాదకరమైంది అని దాని దోషాన్ని మనకి బాగుగా చెప్పి తత్ప్రసంగతిలే అది చెప్పడం వల్ల మనకు కూడా అమ్మో మనం కూడా ఇలా ప్రవర్తిస్తే ఎంత నశించిపోతాము అని భీతరాంబడి అంటే భయపడిపోయేటటువంటి రీతిగా భీత ప్రణమే అంటుంటారు. అలా భీతరాంబడి పండి సవాసనమా అవత్తై నివర్తిప్పిక్కు మళ్ళా వచ్చి మీద పడకుండా ఉండేలా వాటిని తొలగింపజేసేటటువంటి మధ్యమ పదనిష్ఠరాన నమఃపదమునందు నిష్ట కలిగినటువంటి వారైన శ్రీ వైష్ణవురిహళై కాణ పెద్ద శ్రీ వైష్ణవోత్తములను దర్శించినట్లయితే దర్శించే భాగ్యమును పొందినట్లయితే తన్నుడయ అనర్థ అభ్యుదయంగా ఇరండం తంగళదాయ్. మనకి మేలు కలిగినా ఆనందించేవారు తామే, మనకి కీడు కలిగినా దుఃఖించేవారు అంటే తమకు కలిగినట్లుగా దుఃఖించేటటువంటి వారే. తీయదు విలక్తి చెడ్డవాటి నుంచి మనని ఎవరైనా ఆయన ఈ పని చేయకురా, ఈ వస్తువును ముట్టుకోకురా ఇలా నిషేధించి నల్లది మూట్టి మంచి వాటిని నువ్వు రావయ్యా ఈ కైంకర్యం చేయి, ఈ పని చేయి, నువ్వు బాగుపడతావు ఆయన మంచి విషయములు ఎందు మనను చేర్చి రక్షించే ఆప్తబంధువులైనటువంటి అలాంటి ఆప్తబంధువులను ఇలా చేసేటటువంటి ఆప్తబంధువులను కండాపోలే చూచినప్పుడు ఎంత ప్రేమ కలుగుతుందో అలా అత్యాదరం పడిని ఈ భాగవతోత్తముల విషయంలో కూడా అత్యాదరం కలిగి ఉండి నమకు నల్ తుణయావర్హల్ என்றே நினைத்து మనకు మంచి నల్ తుణై అంటే సహాయం, నల్ తుణై అంటే మంచి సహాయం అవుతారు వీళ్ళు మనం బాగు చేయడానికి, మనం బాగుపడడానికి అని తలంచి ఈశ్వరుని పితావై కండా పోలేయం ఆదిలే. ఎంచేత తండ్రి చేసిన ఉపకారం ఏమిటి? మనకి శరీరాన్ని ఇచ్చినది తండ్రి కదండి. కనుక అలా ఆదిలే ఆరంభం లేదా అడిలే ఆరంభం కరణకళేవరంగళై తందు మనకి శరీరాన్ని ఇంద్రియములను ఇచ్చి అవత్తెక్కొండు వ్యభిచర్యామ ఈ శరీరాన్ని పుచ్చుకొని మన ఇష్టం వచ్చినట్టుగా పక్కదారులు పట్టకుండగా నల్వഴി నడక్కుబడి మంచి మార్గంలో నడిచే రీతిగా శాస్త్రంగళై కాట్టి శాస్త్రం అనే దీపాన్ని ఇచ్చి అగృత్యకరణాదిகளில் రక్షిత్ చేయకూడని పనులు మనం చేస్తే వాటి వారి నుంచి మనం శిక్షించడం ద్వారా రక్షించి శిక్షిత్తు సర్వావస్థయిലും ఎంచే మళ్ళా తప్పు చేయకూడదు. సర్వావస్థయిലും అన్ని అవస్థల యందు
తన్నుடைய హితమే పార్తు కోరు, తన యొక్క మేలునే కోరుతూ ఉండి, ఇవన్నీ తండ్రి చేసే పనులు కదండి. అలా చేసేటటువంటి ఈశ్వరని పరమాత్మను అర్చాస్థలంగళిల్ కంగళార కండ, అర్చాస్థలంలో పెరుమాళని మనం సేవించామనుకోండి. మా సింహాచలం ఉందండి. సింహాచలంలో పెరుమాళని అంటే అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరం పిలుచుకునే పేరు వేరే ఉంటుంది. బాబయ్య అంటే, బాబయ్య అంటే తండ్రి. అలా ఆ పెరుమాళ్ళని చూడగానే తండ్రి అనే భావన కలగాలి మనని. ఈ కర్ణకళేబర ప్రదానం చేసి కాపాడినది, ఈ శరీరం ప్రాకృతమైన శరీరం ఇచ్చినది తండ్రి. ఎలాగో ఈ కర్ణకళేబరములను ఆది ఎందు ఇచ్చినవాడు పరమాత్మ కదా. కనుక ఉత్పాదకనాయ్, తన శరీరం కలగడానికి కారకుడై, విద్యాప్రదనాయ్, మనకి చదువు చెప్పించినటువంటి, అపథే ప్రవృత్తనాహాదముడిని, చిన్నప్పుడు ఏమైనా పొరపాటు పనులు చేస్తే లంపగా కొట్టి మళ్ళా ఆ పనులు చేయకుండా మనని కాపాడి నియమించి, నడతిక్కొండు పోరు, మన జాగ్రత్తగా నడిపించుకుంటూ వెళ్ళేటటువంటి హితైషియాన, మన హితవునే కోరేటటువంటి వాడైన పితావైకండా పోలే, తండ్రిని దర్శించినట్లుగా స్నేహ సాధ్వస వినయంగళై ఉడయనాయిక్కొండు, స్నేహం ఉండాలి. పరమాత్మను పొందామనేటప్పటికి ఒక ఆహా పొందగలిగానే అనేటటువంటి సాధ్వసం సంభ్రమం ఉండాలి, వినయం ఉండాలి. ఇవన్నీ కలిగిన వాడుగుతూ నమక్కు హితపరం, మనకు హితపరుడు. అవును, నిర్ణయిత్వం కలంచుకొనియు, తర్వాత ఆచార్యనెక్ కండాల్ పసియన్ సోత్తై కండా పోలే, ఆకలి గలవాడు అన్నమును చూసిన రీతిగా ఆచార్యం చూసినట్లయితే ఉండాలి. అనాది కాలం అసన్నేవాయన్నంబడి, ఇప్పుడు లేని వాళ్ళలో సమానుడు అని అడిగిన రీతిగా కెడంత తన్నే ఉన్నటువంటి పడి ఉన్నటువంటి తనను భగవత్ సంబంధத்தை அறிவித்து, భగవత్ సంబంధమును తెలియజెప్పి, సత్తావాహనాకి సత్తగలవారినిగా చేసి, మేన్మేலும் తన్ ఉపదేశత్తాలు, ఇంకా పైగా తన యొక్క ఉపదేశముల చేత జ్ఞాన వైరాగ్య భక్తిహళై విడైతు, జ్ఞానభక్తి వైరాగ్యములు పెంపొందేలా చేసి, కరియన్న భగవద్ విషయத்தை కాట్టిత్తరం, చేతిలో ఉన్న పండు వలె స్పష్టంగా భగవద్ విషయమును కనవర్జి మనకు వసగేటటువంటి మహోపకారకులై காட்டித்தரும் மகோபகாரங்களை உன் சீரே உயிருக்கு உயிராய் ఇయన్రం, నీ గుణములే ప్రాణమునకు ప్రాణమై అని చెప్పబడిన రీతిగా గుణ విగ్రహంగళాలే ఆచార్యులు వారి గుణముల చేత వారికి దివ్యమంగళ విగ్రహం చేత తనకు ధారక భోగ్యనాయిరుక్కు, తనకు ధారకులు భోగ్యము అయి ఉండేటటువంటి ఆచార్యనై కన్నుక్కిరక్కాంబడి కండాల్, కంటికి విషయమయ్యే రీతిగా ఆచార్యులను దర్శించినట్టయితే ఎలా ఉండాలి? కన్నాం షొడలైకిడం పెరుంబసియన్, ఆకలితోటి కళ్ళన్నీ గుంతలు పడిపోయి ఉన్నటువంటి ఆకలి కలిగినటువంటి వాడు ధారకమాయి భోగ్యమాన, తన ప్రాణాలు నిలబెట్టేది భోగ్యంగాను ఉండేటటువంటి సోత్తై కండా పోలే, భోజనమును అన్నమును చూచినటువంటి రీతిగా అత్యభినివేశతోడే అత్యంత ప్రీతి విశేషంతో అనుభవించి తమకు ధారక భోగ్య విషయం, నాకు ధారకమైంది ప్రాణాలని నిలబెట్టేది
ఆనందాన్ని కలిగించేటటువంటిది అని ఆచార్యులను నినైత్వం తలంచియు సాపాటు. ఇక సాధ్యాంతర నివృత్యాది సమస్త స్వభావ సంపన్నతయా சமயக் ஞான பிரேமவானாய் இருக்கும் శిష్యனை కండాల్, సత్శిష్యனை కండాల్, మంచి శిష్యుడు అంటే మంచి లక్షణాలు ఉన్న శిష్యుడు. ఏమిటి మంచి శిష్యుడు లక్షణం అంటే సాధ్యాంతర నివృత్యాది భగవదితరములైనటువంటి ఫలములను కోరుకొనకుండుట, వాటి యందు ప్రీతి లేకుండుట అనేటటువంటి మొదలైనటువంటి ఇంకా భగవంతుడిని పొందేవాడికి ఎలాంటి స్వభావాలు ఉండాలో అలాంటి సమస్త స్వభావ సంపన్నతయ, అలాంటి మంచి గుణములు అనే వాటిని అన్నింటినీ కలిగి ఉండడం ద్వారా సమ్యక్ జ్ఞాన ప్రేమవానాయిరుక్ మంచి జ్ఞానము మంచి ప్రేమ కలిగిన వాడైతుండే సత్శిష్యానికి కండాల్, మంచి శిష్యుణ్ణి చూస్తే తనకు ఆనందావహమాన అభిమత విషయத்தை కండా పోలే తనకు మిక్కిలి ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఇష్టమైన వాళ్ళని చూసినట్లుగా భగవద్ గుణానుసంధాన దశ, భగవంతుని గుణములను అనుసంధానం చేసే దశలో நாம் சொல்லுகிற భగవద్గుణங்களை ఆదరిస్తూ మేము చెప్పేటటువంటి ఈ భగవద్గుణములను ఆదరంగా వినడం, అనుభవింపదు ఆ గుణములను తాను అనుభవించడం, విద్ధానావదాం వాటికి మనసు మగ్నమైనటువంటి వాడే ఆహా ఎంత మంచి గుణం భగవంతుడు, ఎంత వైభవం అని దానికి ఆయన విద్ధుడవడం అంటే సంభ్రమాన్ని పొందినవాడు అవడం అను. ఇలాంటి ఆకారంగడినాలే ఇలాంటి స్వభావములతో నమక్కు ఆనందావహన్ మనకి ఆనందాన్ని కలిగించేవాడు అని తలంచియు. అహంకారార్థకామంగళ్ మూడు, అహంకారార్థకామములు మూడు ఏమేం పనులు చేయిస్తాయో చెప్పారు కదా. దాన్ని ఇచ్చ ఇవై మూండిலும் వైచుక్కొండు, అహంకారం అర్థము కాము ఈ మూడిటిలోనూ అహంకారం అనేది ఏం చేస్తుంది, అనుకూల పక్కల్ అనాదరத்தை పిరపిప్పదు. ఏం చేస్తుంది, పుట్టించు. మనకు ఎవడైనా మంచి మాట చెప్పారు, ఎవరైనా నాయనా నువ్వు ఏదో పొరపాటు చేస్తున్నారు, చాలే నీకేం తెలుసు నాకు బాగా తెలుసు అహంకారం. ఈ అహంకారం నువ్వు నాకు చెప్పేపాటి వాడివా ఇలాంటివి అందుకేమవుతుంది, వాడికి నువ్వు చెప్పడం మానేస్తే నశించిపోతుంది. ఎవరికి నష్టం, మనకేగా నష్టం. కనుక ఈ అహంకారం ఏం చేస్తుంది, పాపం వాళ్ళేదో మన మీద ఆదరంతో ఏమైనా మనకి మంచి మాట చెబుదాం అనుకున్నా విననివ్వదు కదా. అలా ఏం చేస్తుంది, అనుకూలురైనటువంటి వాళ్లకు అహంకారం అనుకూలర్ పక్కల్ అనాదరத்தை పిరపిక్తం, అనుకూలుల పట్ల అనాదరాన్ని పుట్టిస్తుంది. అదావదు శేషత్వத்தை தன் சந்நிதியில் జీవిக்க వண்ணాదబడీరే అహంకారத்தின் బలం ఇరుప్పదు. ఈ అహంకారం మనకి చేసే అపకారం ఏమిటో కొంచెం లోపలికి చెప్తున్నారు. శేషత్వం అంటే ఏంటి, పరమాత్మకు వినియోగపడవలసిన వాళ్ళము. అహంకారం ఏం చేసి నేను ఒకరికి వినియోగపడడం ఏంటి, నాకు నేనే ఉపయోగపడాలి కానీ అనిపిస్తుంది. అహంకారం నాకేం ప్రయోజనం, ఆయన ఎవరి కోసం మనం చేయడం ఏంటి అనిపిస్తుంది. అంటే నశింపజేసేదే కదా. అంటే అనాదరం, పరమాత్మ ఎంత అనాదరాన్ని కలిగిస్తుంది. బడీరే అహంకారத்தின் బలం ఇరుప్పదు, దాని బలం ఉంటుంది. అహంకారి ఆన అవన్ ఎలా ఉంటాడు, అహంకారం కలిగిన వాడు నానమేయం என்றிருக்குமதொழிய ஒரு விஷயத்திலும் பகைத்தாட்க ఇషయానే. అహంకారం కలిగిన వాడు ఎలా ఉంటాడంటే దాని నిదర్శనం వారు పరిపూర్ణ నిదర్శనం రావణాసురుడు అండి.
రావణాసురుడు ఇక్కడికి ఎవడో చెప్తారు, ఒరే తల ఉంచితే రాముడి దగ్గర తప్పు చేసావు, ఒక్కొక్కళ్ళు పడిపోతున్నారు, ఎప్పటికైనా నువ్వైనా బతుకుతావురా అని నమస్కరిస్తే అంటే, ఒరే కొన్ని పుట్టుకతోటి వస్తాయిరా, పోయేదాకా పోవాలి. నాకు కూడా పుట్టుకతోటి యశమే సహజ అంటే సహజమైన స్వభావం నాకు పుట్టుకతోటి వచ్చింది. ఏమిటి? ద్విధా భజ్యేయమప్యేవం నానమేయంతు కస్యచిత్. నన్ను రెండు పెడలుగా నరికినా ఒక్కడికి కూడా నమస్కారం, ఎవడికి నమస్కారం పెట్టను. నమస్కారం పెట్టడం అనేది నాకు నప్పదు. అది నా స్వభావం, సహజమైన దోషం, ఇది నా ప్రకృతి. కనుక ఇప్పుడు ఇవాళ వెళ్ళి రామచంద్రుడి రామా శరణం అంటే ఎలా అంటాను? మరి నువ్వు నశిస్తావురా, రెండుగా నరికినా సరే. ఇది కానీ వాళ్ళ అందులో వాల్మీకి మహర్షి ద్విధా భజ్యేయమపి, రెండుగా చేల్చబడిన వాడినైనప్పటికీ, ద్విధా భజ్యేయమపి ఏవం, ఏవం అనే పదంలో సొగసు. ఇలా రెండుగా చీల్చిన, ఇలా రెండుగా చీల్చడం అంటే సాధారణంగా మనం రెండు ముక్కలు చేస్తే ఇలా చేస్తాం కదండి. చేస్తే ఏమవుతుంది? రెండు బెడలు అవుతుంది. అయినప్పుడు ఒక బెడ ఇటు, ఒక బెడ ఇటు పడుతుంది. ఇక్కడ అలా కాదు, ఏవం ఇలా అంటే ఇలా నరికారు అనుకోండి, ఒక బెడ వెనక్కి పడాలి, ఒక బెడ ఎదురుకి పడాలి కదా. వాడిని అలా రెండుగా నరికిన ఈ బెడ కూడా వెనక్కే పడుతుంది కానీ ఎదురుకి పడుతుంది. ఎందుకంటే నేను ఎవరికి నమస్కారం పెట్టను, ఇది నా సహజమైనటువంటి స్వభావం అంటాడు కదండి. కనుక ననవేయం ఎండిరుక్కుముదొడియా, అలా నేను ఎవరికి నమస్కరించనని ఉండడమే తప్ప ஒரு விஷயத்திலும் తலை తాడ్క ఇసేయాదే, ఈ అహంకారం ఒక్క విషయంలోనూ తల వంచడానికి సమ్మతించదే. ఆహయారే, అందువలన అహంకారం మేలుడు ఆహి, అహంకారం కనుక వచ్చి మీద పడినట్టయితే స్వరూప వర్ధకరాయికోండు. మన స్వరూపాన్ని అయినా ఇలా ఉండాలి, అడిగేని అనాలి, పెద్దవాళ్ళతో ఇలా మాట్లాడాలి, ఇలా చేయటం పెట్టి మాట్లాడాలి, ఏవో విధి విధానాలు అని చెప్తారు కదండి. వాళ్ళ దగ్గర కూడా మనం వినయంగా ఉంటాం, మనమేమో అనంతటి వాళ్ళం, మనం ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా వీటి. కనుక ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు రుచించవు ఇలాంటి వాళ్ళ మాటలు. అందుచేత అహంకారం మేలుడు మాహి, అహంకారం కనుక వచ్చి మీద పడినట్టయితే స్వరూపవర్ధకరాయి, మన స్వరూపాన్ని పెంపొందింపజేసేవారై ఉంటూ అనుకూలరాయిరుక్కం, మనకి మన మేలు కోరేవారే అనుకూలురై ఉండే శ్రీ వైష్ణవురి హడికండాల్. శ్రీ వైష్ణవుని శ్రీ వైష్ణవులను చూచినట్లయితే ఏమనుకోవాలి? నిజానికి వీడు నాకు శేషులు అని అనుకోవాలి. ఏమనుకోవాలి? నమ్ముడే శేషిహళ్ என்று తొడై నడుంగి ఎడుందిరుంది అని వంగి, వాడు వంచి వంగి శాస్త్రంగా దాసోహం పెట్టి మళ్ళా ఎడుందిరుందు లేక నిలబడి ప్రణామాది పూర్వకమాహ, నమస్కారాదుల పూర్వకంగా అనువర్తనంగళై పన్న చేపట్టాదే. మరి అలా నమస్కారం పెట్టడం అది అహంకారం. మనం ఆయనకి నమస్కారం పెట్టడమే, మనంత గొప్పవాళ్ళం మనం ఆయన నమస్కారం పెట్టకుండా తన్నై అవరిహళిల్ అధికనాహ, ఒకటి వాళ్ళకంటే నేను గొప్పవాడిని అని కానీ, తనను వారికంటే అధికుడుగా కానీ, అవరిహళై తన్నోడు సమరాహవాదం, లేదా ఏమిటి ఆయన నేను ఒకటే అనే భావన కానీ, సమానమైన వాడు అనే భావన కానీ, ఆ బుద్ధి పడిని అలా బుద్ధి కనుక అనాదరించి ఇరుక్కుబడి పండు అనాదరించి ఉండేలా చేస్తుంది అని. ఇక ఇది అహంకార అర్థ కామంగళ్ అన్నారు కదా. అర్థం ఈ ధనం ఏం చేస్తుంది? అర్థం ప్రతికూలర్పక్కల్ ప్రావణ్యத்தை పెరపిక్కం. అవతలి వాడు గిట్టని వాడైనా ఏమో వాడు వెనక తిరిగితే వాడు 4 కాసులు రాలుస్తాడేమో అని వాడి పట్ల మనకి ప్రేమ కలిగేలా చేస్తుంది. అదావదు అంటే ఏంటి? ఆరయ్యాహిలం సెండ్రు, ఎవరినైనా సరే వెళ్ళి అనువర్తిత్తు వాళ్ళని అనుసరించి ఉండి
ஒரு కాసు పెద్దదాయి విడవేయడం. ఏదో వాడు ఏదైనా పడేస్తే ఒక కాసైనా వాడి దగ్గర నుంచి పొందాలి. ఎండ్రుంబడిగిరే అని కదా. అర్ధ రాగమిరుక్కుంబడి, అర్థం మీద ఉంటే ఆశ ఏం చేస్తుందండి? ఎవరినైనా వెళ్ళి ఆశ్రయించేలా చేస్తుంది. ఆహయాలే. అందుచేత అది స్వరూపనాశకత్వేన ప్రతికూలరాన. అందుచేత అది అవతలివాడు స్వరూపనాశకుడుగా ప్రతికూలుడైనా అలాంటి సంసారి హళెక్కండాలు సంసారులను చూస్తే వెరివియోడి పోహవేండి గౌరబాబు వీడితో సహవాసం చేస్తే మన స్వరూపం చెడిపోతుందని భయపడి పారిపోవలసి ఉండగా అలా చేయకుండా ఓరు కాసైన ఆయన ఇచ్చే డబ్బుల్ని ఆదరించి అవరహడోడే ఉరవుబండి వాడితోటి సంబంధం కలిగి ఉండి అవరహడిరుంద విడంగడిలే పలహాలం సెల్లువదు. ఇక డబ్బులు కావాలంటే వాడు వెంటనే ఇచ్చేస్తాడంటే వెళ్ళి అడిగితే ఏదో స్నాతి నిద్రాతి ఇంటికి వెళ్తాడు, గుమ్మలో కూర్చుంటాడు. కూర్చుంటే ఇప్పుడు స్నానం చేస్తున్నారండి, ఇప్పుడు కుదరదండి అని చెప్తారు ఇంట్లో వాడు. తర్వాత ఎప్పుడో పెడతాడు. ఇప్పుడు భుంక్తే ఇప్పుడు సాపాటు చేస్తున్నారండి, ఇప్పుడు కుదరదండి అని చెప్పి ఆ తర్వాత వెళ్ళాడు అనుకోండి, నిద్రాతి ఆయన పడుకున్నారండి, ఇప్పుడు నిద్ర లేకపోలేమండి. ఇలా 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 10 సార్లు తిరగాలి. దురీశ్వర ద్వార బహిర్వితర్దిగా నిరాశికాయై రచితోయం అంజలి. వేదాంత దేశకులు అనుగ్రహించినటువంటి మాట. దురీశ్వర అటు భగవంతుడి కంటే గొప్పవాళ్ళు అండి, మాంధాతుడు చక్రవర్తి కంటే గొప్పవాళ్ళ. ఏదో 4 రూకలు ఉన్నాయనుకుందాం ఆయన దగ్గర, ఆ మాత్రానికే నేను గొప్పవాడిని, నన్ను మించిన వాడు ఎవడు అనుకునే దురీశ్వర. అలాంటి అహంకారం కలిగినటువంటి వాళ్ళ యొక్క ద్వార వితర్దిగా బహిహి, ఆ గుమ్మం లోపల కూడా రానివ్వరు. లోపలికి వచ్చి కూర్చొని పోని అని అనరు. ఆ గుమ్మం బయటే నిలబడాలి, ఎందుకంటే వీడు అవసరం ఉండి వచ్చినవాడు కదా, కనుక ఉంటాడు, మరి అవసరం వాడిది కదా అని అలా బయట నిలబెడతారు. అలాంటి వితర్దిగా బహిహి, ఆ బయట ఉండేటువంటి ఉండి నిరాశిగా పోని ఎంత వేచి ఉంటే వాడి దర్శనం కలుగుతుందో వాడు ఇస్తాడు, వాడు కనబడు. ఇంకా నిరాశతోటి మళ్ళీ చూద్దాం అనుకుని వెళ్ళడం. అలాంటి దశకు నమస్కారం అంటారు వేదాంత దేశకులు. కనుక ఇప్పుడు ఈ అర్థం మీద ఎప్పుడైతే ఆశ ఉందో ఆ దశకు నమస్కారం కాదు, కోరుకుని పదే పదే ఆ గుమ్మంలోనే బడిగాపులు పడి ఉంటూ ఉంటాడు కదా, పడేలా చేస్తుంది ఈ అర్థం అనేది. కనుక పలహారం సెల్లువదు. అనేక మార్లు ఒక్కసారి వెళ్ళి అడిగితే ఇచ్చేస్తాడా? ఆ మధ్యలో వెళ్ళి ఓసారి నువ్వు ఇంత అంటూ ఉండాలి. అలా అంటే కానీ వీడికి అవసరమైనప్పుడు ఆయన అందుకోసమని పలహారం సెల్లువదు. అనేక మార్లు వెళ్ళడు. అవరహడై అడైతు విరుందుడు ఫంక్షన్ చేసి వాళ్ళని అందరినీ సావాటికి పిలవడం అండి. ఎందుకు పిలవడం అంటే అవరై అడైతు విరుందుడు అది. ఏమండి ఇవాళ మా ఇంట్లో పండగండి, మీరు రావాలి, మీరు రాకపోతే లాభం లేదు అని పిలిచి ఏదో విందులు వినోదాలు చేయడం. ఎందుకని ఈయన వలన ఏదో ప్రయోజనం ఉంది, ఆ ప్రయోజనాన్ని పొందడం కోసమని. అలా తర్వాత அவர்கள் గుణకీర్తనం పన్నువదాంబడి. ఇంకా వాడి దగ్గర ఏమున్నా లేకపోయినా గుణకీర్తనం, మహానుభావుడు అని వ్రాత్యం త్వామవశిష్టయం కపిముఖం త్వామైందవం దుర్భగం త్వామాఖండలయం అని చెప్పినట్లుగా వాడి దగ్గర ఉండకపోయినా నువ్వు మహానుభావుడివి అని అనుకో. వాడికి స్నానం ఉండదు, పానం ఉండదు, నువ్వు వశిష్ఠుడు అంత గొప్పవాడివి అన్నాడు. వాడి ఇంట్లో వాళ్ళకే సరిగా పెట్టడు. అలాంటి వాడిని పట్టుకుని నువ్వు ఇంద్రుల్లాంటి వైభవం కలిగిన వాడివి అన్నాడు. వాడు పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తుంది. వాడిని చూసి అబ్బా నీ ముఖం ఎంత అందంగా ఉంది, చంద్రబింబంలా ఉంది, ఆయన కవిముఖంతో ఆమైందవ. ఇవన్నీ మరి అనవసరమైన మాటలే కదండి. ఎందుకని అవతలవాడేదో తృణమోపడం మనకి ఇస్తాడేమో అనే భావనతోటి. కనుక அவர்கள் குணகீர்த்தனம் பண்ணுவதாம்படி அவர்கள் விஷயத்திலே ప్రావణ్యం ఉండాకం. కనుక ఇలా అర్థం మీద ఆశ,
అలాంటి వాళ్ళ యందు ప్రీతిని కలుగజేసి పదే పదే కలిసి ఉండేలా చేస్తుంది. ఇది అర్థం యొక్క అనర్థకరం. తర్వాత కామం. కామం ఉపేక్షిక్కుం అవరిహళ్ పక్కల్ అపేక్షే పెరప్పిక్కు. తనను చేదరించుకునేటటువంటి వాళ్ళ మీద కామం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ గుమ్మంలోనే పడిగాపులు పడి ఉండడం, వాళ్ళ యందే అపేక్ష కలిగి ఉండడం అలా చేస్తుంది. காமியத இது காமஹா என்கிறபடியே காமத்தாலே விஷய సంభోగ సుఖத்தை చొల్లుகிறது. కోరబడినది గనక కామము అన్నారు గనక అలా విషయాలను అనుభవించాలి అనేటటువంటి దశ అది. దానికోసమని తమను వీసడించే వాళ్ళని తాను అనువర్తించేలా చేస్తుంది. అది వీసి ఓవిన్ இத்தியாதிப்படியே தாரித்ரிய வார்த்தகாதிகள் அடியாக தன்னை முகம் பாராமல் தள்ளி கதவடைத்து உபேக்ஷாவாதம் பண்ணும் ஸ்திரீகள் பக்கலிலே ஏழையர் தாம் இழிப்பச் செல்வர் என்கிறபடியே. మాళ్వార్లు అవతరించిన దగ్గర నుంచి కళ్ళు మూసుకున్నారండి. 16 ఏళ్ళ వరకు కళ్ళు తెరవరు, ఎంత చెడు దగ్గర ఏమన్నా. కానీ మన విషయాలన్నీ చెప్పేసి మరి అసలు ఏమైనా ఆయన ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నారా, లేకపోతే ఆడవాళ్ళతో మాట్లాడారా, ఏమైనా విషయాలు తెలిసినా ఏం తెలియదు. ఏం తెలియకపోయినా మన విషయాలన్నీ చెప్పేసి ఎలా తెలుసు ఆయనకి అనో ప్రశ్న. ఇది వరుణాయహమా యోడవులహుడనాండ కరుణ ఇక ఆ ధ్రువముడంతా దాన్ని వర్ణిస్తుంది. వాళ్ళ యొక్క దుర్దశని వర్ణిస్తారు నమ్మాట వారు. వీరికి ఎలా తెలిసి దుర్దశ వీళ్ళు ఏమైనా చూసారా ఆయన దుర్దశల్ని? ఎవడైనా ఆయనతో కలిసి మాట్లాడారా? ఎవరితోడైనా ఆయన లౌకికమైన విషయాలు మాట్లాడారా? ఎలా తెలుసు? ఎప్పుడైనా భగవదనుభవం చేస్తూ ఆ భగవదనుభవం మరీ ఉన్మస్తకం అయిపోయే ప్రమాదం ఏర్పడినప్పుడు ఈ భగవద్ విషయాన్ని ఎవరితోటైనా పంచుకుందామని కళ్ళు తెరచి ఈ లోకం కేసి చూస్తే ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ ఇదిగో ఈ వ్యవహారాలతోటే పరుగులు పెడుతూ తిరుగుతూ ఉంటారండి. అది మాత్రమే కాదు, భగవద్ విషయం అనేది ఎవరికి అవగతం అవుతుందో, భగవంతుడంటే ఎవరు? సమస్త జగత్తును తన శరీరముగా కలవు. భగవంతుని సంపూర్ణంగా దర్శించారంటే ఆయన శరీరభూ సంపూర్ణంగా దర్శించడం అంటే ఆయన కన్ను ఎలా ఉంది, ఆయన ముక్కు ఎలా ఉంది, ఎవరు ఎలా ఉంది అన్నీ స్పష్టంగా చూడటమేగా. కనుక ఆయన శరీరభూతమైన ఈ లోకం కూడా అంత స్పష్టంగాను గోచరిస్తుంది. అనర్థకరము మరొకటం అంత స్పష్టంగా గోచరిస్తుంది. పసిబాలుడు ప్రహ్లాదుడు ఆయన పరమాత్మని విష్ణు పురాణంలో ఆయన పరమాత్మని ప్రార్థించేటప్పుడు ఏమని చెప్తాడు ఆయన? యా ప్రీతి రవివేకాన విషయేషనపాయిని. అవివేకులైనటువంటి వాళ్లకు విషయ సుఖములయందు అంటే సుఖాన్నిచ్చే విషయములయందు ఎంత ప్రీతి ఉంటుందో అంత ప్రీతి నాకు ఎందు ఉండాలి అన్నట్టు. అసలు సంసారులకు విషయములందు ఉండే ప్రీతి ఈయనకేం తెలుసు? ఆయన చిన్నపిల్లవాడు, పుట్టిన దగ్గర నుంచి ఆయన ఆగర్భ శ్రీ వైష్ణవుడు అండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారద మహర్షి ఉపదేశం చేశాడు, విన్నాడు. జన్మించిన దగ్గర నుంచి అదే. కనుక ఉయ్యాలలో పడుకోబెట్టారు, ప్రహ్లాదుని ఊపుతున్నారు. కొంచెం పిల్లవాడికి మాటలు వస్తున్నప్పుడు ఆ ఊపుతున్నప్పుడు ఆ తల్లి తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆ పెద్దవిడ ఎవరో చెప్తూ, నాన్న చూడు, నాన్న తాత అంబ అనేది చెప్తోంది ఈవిడ. అంటే తల్లి అమ్మ నాన్న అని. స్కాంద పురాణాంతర్గతమైన సింహాచల క్షేత్ర మహాత్మ్యంలో ఈ ప్రహ్లాదుని బాల్యాన్ని వర్ణిస్తూ ఆయన తండ్రి ఈయనేటి, తండ్రి నారాయణుడు కదా, తల్లి ఈవిడేమిటి, తల్లి నారాయణుడు కదా అంటున్నాడు ఆయన. ఆ ప్రాయం నుండే, ఎందుకంటే ఆ గర్భంలో ఉన్నప్పుడే ఎంత విజ్ఞానాన్ని పొందిన మహానుభావుడు కనుక
ఆయనకి ఆ భగవద్ విషయం తప్ప భగవద్ ఇతరములైన విషయములు ఏమీ తెలియని వాడు ఇతరులకు సంసార విషయములందు ఏ ప్రీతి ఉండునో ఆ ప్రీతి నీ యందు నాకుండు రీతిగా అనుగ్రహించని ఎలా ఆ ప్రీతిని గురించి ఈయన చెప్పాడు? అదాంతగోభిర్విశదాంతమిశ్రం పునః పునశ్చర్విత చర్వణానాం అంటాడు కదా. కనుక ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ భోగాలను రోజు సాపాటు చేస్తున్నాడు. ఏం తింటున్నారండి? రాత్రి కూడా 2 పుల్కాలు తింటారండి రోజు. అంటే రోజు మరి నన్ను తింటే ఇవాళ విసుగు రాదా? రాదు. నేను చేస్తే ఇవాళ విసుగు రాదా? రాదు. అదాంతగోభి విశదాంతమిశ్రం అని ఆ ఇంద్రియాలకు ఎప్పటికీ తృప్తి కలగదు. కనుక ఇంకా అనుభవిస్తూనే గోవులంటే ఇంద్రియం, ఆ ఇంద్రియాలతో అనుభవిస్తూనే అలా వెళ్ళి అజ్ఞానాంధకారంలో లేదా సంసారం అనే కూపంలో పడిపోతున్నారు అని చెప్తాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేయడానికి? కేవలం భగవంతుడు తప్ప తదితరములైనవి తెలియని వాడికి ఈ సంసారంలో పోకడం ఎలా తెలిసాయి? భగవంతుడు తెలిస్తే ఆయనలోనే అన్నీ ఉన్నాయి కనుక అన్నీ తెలుస్తాయి. భగవంతుని సమగ్రంగా దర్శించినప్పుడు మనకి ఎవరో పండిచ్చారండి, చూసామనుకోండి, పండిస్తే అబ్బా ఎంత ఎర్రగా ఉందండి యాపిల్ పండు కనబడుతుంది. ఈ పక్కన వస్తుంది ఏంటి? అది కనబడుతుంది. కనుక మన చేతిలో పండు ఉన్న తర్వాత గుణము కనబడుతుంది, దోషము కనబడుతుందిగా. అలాగే సాంసారిక విషయములు తెలుస్తాయి, భగవద్ విషయములు గుణములు తెలుస్తాయి. అలా నమ్మాడివారులు కూడా అట్లా నాయన ఎందుకురా నాయన ఈ విషయాల మీద పడి వ్యామోహపడతారు అని ఉపదేశం చేస్తూ ఏం సాధిస్తున్నారు? ఈ కామం ఉపేక్షించే వాళ్ళని అది ఈసి ఓమిన్ ఇత్యాది పడియే. ఇదివరకంటే మంచి వయసులో ఉన్నాడండి, సంపాదించే సామర్థ్యం ఉంది, భార్యను సుఖపెట్టే సామర్థ్యం. కనుక అప్పుడు ఆయన మా ఆయన అన్నారు, తిరిగారు. ఇప్పుడు ముసలివాడు అయిపోయాడు, సంపాదన లేదు, ఈవిని ఏం చేయలేడు, ముట్టుకోలేడు. ఇప్పుడు ఇంక విసుగొచ్చేస్తుంది ఆ భార్య. ఈసిపోవిన్ చీపో అంటుంది. ఇదివరకు ఆయన చూస్తే చాలనుకున్న ఆవిడ ఇప్పుడు చీపో అంటుంది, కొండి అంటు ఈసిపోవిన్ అని ఇత్యాది పడియే. ఎంచేత? ఒకటి దారిద్ర్యం, మరొకటి వార్ధకం ముసలికి. ఈ రెండిటితో ఉపేక్షావాదం పన్ను శ్రీహరి ఉపేక్షించి ఇదివరకు అగ్గలాడుతూ ఉద్యోగం ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, రిటైర్ అయిపోయిన తర్వాత బతుకు ఒకలా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నప్పుడు గడగడలాడుతూ వణికిపోతూ వేడి కాఫీ పట్టుకొచ్చి ఆఫీస్కి వెళ్ళిపోతాడంటే ఇచ్చేవాళ్ళు. ఆగండి, కంగారేంటి, ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసిన తర్వాత ఇస్తాను కాఫీ, ఆగండి, ఇప్పుడే రాజ్యాలు ఎలా అని ఏమైపోయింది? రిటైర్ అవగానే పరిస్థితి మారిపోతుందండి కదా. కనుక ఇదివరకు ఆదరించిన వాళ్ళే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఉపేక్షావాదం. ఇంకా ఉపేక్షతోటి ఇప్పుడు చేసే పని ఒకటి కసేపాకు అన్నట్లుగా. అంటే అలా ఉపేక్షావాదం పన్ను స్త్రీகள் పక్కలిలే ఏం చేస్తాడు పాపం? ఇలా ఇదివరకు ఆ స్త్రీల వాళ్ళు ఇదివరకు ఆదరించిన వాళ్ళు ఇప్పుడు ఆదరించరు. ఆ గుమ్మంలో పడి కబులు పడి ఉంటూ ఉంటాడు, ఆవిడ తలుపు తీస్తుందేమో అని. ఆవిడ తలుపు తీయదు, కానీ ఆ వీధిలో చాలా మంది తిరుగుతూ ఉంటారండి. తిరిగే వాళ్ళందరూ వీడిని చూసి నవ్వుకుంటూ ఉంటారు, వాళ్ళు నవ్వుతూ ఉంటారు. చాపల్యం కలిగిన వాడు ఈ చాపల్యం కలిగిన ఆ స్త్రీలు వీడిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. దారిని పోయేవాళ్ళు కూడా ఏమిటి వీడికి ఈ భ్రమ అని వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎవరు నవ్వుకుంటున్నా వీడికి ఏం పట్టదు. అదే ఆ కామం యొక్క గొప్ప దోషం ఏమిటంటే వీళ్ళు ఎవరిని వీడిని ఈసడించుకుంటున్నా తాను మాత్రం అలాగే ఉంటారు. ఇది బతుకు. அவர்கள் அபேக்ஷாவாதம் முதலான அவை தன்னையே ఉద్దేశ్యమాహ కొండు చెల్లుంబడి. ఏమిటి? వాళ్ళు ఉపేక్షావాదం అంటే ఏవో పరుషంగా 4 మాటలు మాట్లాడతారు అనుకోండి, ఇవరకు మీరు అనేది మారిపోతుంది. ఇప్పుడు నువ్వు ఏదో వచ్చేస్తుంది, ఏకవచన ప్రయోగం వచ్చేస్తుంది. అలా వచ్చేసినా వీడు అనుకుంటాడు నేనంటే ఎంత చనువు లేకపోతే, నా మీద ఎంత ప్రేమ లేకపోతే ఇంత చనువుగా తిరుగుతుంది అంటే అది కూడా వీడికి మంచి భోగ్యం అని అనిపిస్తుంది. మనం ఆ ఉపేక్షావాదం కూడా భోగ్యం అని అనిపించేటటువంటి దశ. దీనికి అందరికీ మూలం కామం. ఆ కామం ఉండడం వలన అవైదన్నయే ఉద్దేశ్యమాహక్కొండు
ఇప్పుడు ఎందుకురా అప్పుడు తింటుంటే ఆ గుమ్మానికి పెడతావు నువ్వు అని ఎవడైనా అన్నా తిట్టడం కోసమైనా ఒకసారి రాకేష్ చూస్తుంది కదా, అందుచేత అలా. ఓయ్ మన కలెక్టర్ గారు మాట్లాడారు తెలుసా నాతో. కలెక్టర్ గారు నీతో మాట్లాడారా, నువ్వు ఎందుకు పనికిరావు కదరా, నీతోటి కలెక్టర్ గారు మాట్లాడడం ఏంటరా, ఆయన వచ్చే గారికి అడ్డంగా పడుకున్నాను నేను, ఓ అవతలికి అన్నాడు ఆయన. ఏమంటే అది కలెక్టర్ గారు మాట్లాడారా లేదా? ఇలాగే ఉంటుందండి ఈ కామం ఉన్నటువంటి వాళ్ళకి. అవతలి వాళ్ళు ఈసడించుకున్నా అదేదో ఒకటి ఓ మాట మన అన్నారు కదా అని ఉద్దేశ్యమాహకొండు సెల్లుంబడి అలా ఉండేది. అది ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు, విలక్షణులైన వాళ్ళు, వైరాగ్యధనుడైన వాళ్ళు కేట్ట వింటే సిరిక్కుంబడియాన హేయాపేక్షే విడైక్కుం నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు. వాటికి ఈ అమోహం నవ్వుకుంటూ ఉంటారు. అలా నవ్వుకునే దశని కలిగిస్తుంది కామము. ఆహా కాగా ఇప్పటి ఈ రీతిగా అహంకారాదులు మూడు స్వరూపవర్ధకరే. మన స్వరూపాన్ని వృద్ధి పొందింపజేసేవారిని అనాదరిక్కుంబడి అనాదరించే రీతిగా నన్ను స్వరూపనాశకరై మన స్వరూపాన్ని నశింపజేసేవారిని ఆదరిక్కుంబడియం ఆదరించు రీతిగా నిన్ను స్వరూపనాశకతయోడే స్వరూపనాశకతతోటి పాటుగా ఉపేక్షకరుమా ఇరుక్కుమవరహళై ఉపకారం చేసేవాళ్ళు కాదు, అపకారం చేసేవాళ్ళే అసలు మన పెద్ద పట్టించుకోరు, మన ఏంటి ఆదరణ లేదు. అలాంటి వాళ్ళని అపేక్షిక్కుంబడియం బడిన అపేక్షించే రీతిగాను చేస్తుంది ఎందు అని అవత్తిన్ కొడుమైహడై అనుసంధిస్తూ ఇలాంటి వాటి వల్ల మనం ఇంత నిందులం అయిపోతాం, ఇవి మనకు అపకారం చేసేవి, అమ్మో ఈ అహంకారం కానీ అర్థకామాలు కానీ చాలా ప్రమాదకరమైనవి అని తలుచుకుని ఏం చెయ్యకూడదో, ఏం చేసేస్తామో, ఏం చేయబడతామో వీడి చేత అని భయపడి అర్థకామాభిమానంగళ్ మూండ్రు అర్థము కామము అహంకారం మూడు ఎండ్రు పాఠమానాలు ఏదో అంటే మనకి ఇప్పుడు అహంకారార్థకామంగా అన్నారు. మరొక పాఠం ఉంది అర్థకామ అభిమానము. ఏదో ఒకటే అభిమానాన్ని ఇటు పెట్టారు అటు పెట్టారు అంటుంది. ఆనాలు ఈశ్వరాభిమానో అహంకార ఎంగిరబడియే ఆ గర్వో అభిమానం అహంకార. అహంకారం అంటే అర్థం గర్వము, అభిమానము, అహంకారం ఇవన్నీ సమాన అర్థకము. ఎంగిరబడి అభిమాన ఏంటుందండి అభిమాన శబ్దత్తాలే అభిమాన శబ్దత్తాలు అభిమాన శబ్దం చేత అహంకారத்தை சொல்லுகிறதாயாలే ఇది అది కూడా అహంకారాన్ని చెప్తుంది. అన్ని సమానార్థకములే కనుక అనుకూలర్పగ్గల్ ఇత్యాది అయి అనుకూలురు ఇత్యాది వాటిని நிறையாக்காதே யதாயோகம் கொண்டு கீழ்ச்சொன்ன ప్రకారத்திலே యోజికక్కడవు. నిరనిరయాక్కాదే అంటే ఉన్న రీతిగా యథాక్రమం. ముందు అహంకారాన్ని చెప్పారు, తర్వాత అర్థాన్ని చెప్పారు, తర్వాత కామం యొక్క క్రౌర్యాన్ని చెప్పారు కదా. అలాగే అర్థం చెప్పుకోకుండా ఒకటి ఇది పాఠం అనుకున్నారని అనుకున్నప్పుడు ఈ అభిమానం అనేది చివరికి వచ్చింది కనుక ఆ మొదటి పేరాన్ని పట్టుకొచ్చి చివర పెట్టుకుని అర్థం చెప్పుకోవాలి. అది అక్రమంలోను, పాఠక్రమంలో అర్థక్రమంలోను. అది యథాయోగం కొండు కీర్చొన్న ప్రకారத்திலே యోజిక కడుపు యోజించుకోండి.
ఇంకా తర్వాత திருமலை ஆழ்வார் செழுங்கரை மணவாளர் ஓதரிய புகழ் திருநாவுடைய